నేను మీ రజని. ఈరోజు మనం ఈ వీడియోలో పాల తాలికలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ముందు 2 గంటల ముందు నానబెట్టిన 1 కప్పు సగ్గుబియ్యంని యాడ్ చేసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి. పక్కనున్న మరో స్టవ్ని వెలిగించుకొని ఇంకొక పాన్ పెట్టుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. 3 టేబుల్ స్పూన్లు బెల్లంని యాడ్ చేసుకున్నాను. బెల్లం కరిగిన తర్వాత దాంట్లో 2 గ్లాసులు తడి బియ్యం పిండి వేసి బాగా కలుపుతున్నాను. పిండి బాగా ముద్దగా దగ్గరికి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేసి చల్లార్చుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉండగా పిండిని చపాతీ పిండిలాగా బాగా కలుపుకొని తాలికలు తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా తాలికలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేదంటే చక్రాల గిద్దలో అయినా సరే పిండి పెట్టేసేసి ఒత్తుకుంటే సరిపోతుంది. పిండి మొత్తం ఈ విధంగా తాలికలు చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ముందుగా మనం సగ్గుబియ్యం ఉడికించుకుంటున్నాం కదా, అది ఒక 75% ఉడికిన తర్వాత దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి పాల తాలికలను వేసి కలుపుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇంకొక బౌల్ పెట్టి దాంట్లో 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 2 గ్లాసులు బెల్లం వేసి ఆ బెల్లాన్ని కరిగిస్తున్నాను. బెల్లం పాకం రానవసరం లేదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు మన సగ్గుబియ్యము తాలికల మిశ్రమంలో పాలు యాడ్ చేసుకుందాం. 3 గ్లాసులు పాలు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. నేను వీడియోస్ తీసి చాలా రోజులైందండి. కొన్ని ఇబ్బందుల వల్ల వీడియోస్ చేయలేకపోయాను. వాయిస్ కూడా బొంగురిపోయింది కదా. ఇప్పుడు ముందుగా మనం తాలికలు చేసిన పిండి ముద్దలోంచి కొంచెం పిండి ముద్దను ఉంచుకొని ఈ విధంగా కొంచెం వాటర్లో వేసి ఆ పిండి ముద్దని బాగా కలిపేసేసి పక్కన పెట్టుకున్నాను. మన తాలికలు ఉడికినాయి అని చెక్ చేసుకొని ఉడికిన తర్వాత ఆ పిండి మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల పాల తాలికలు చిక్కగా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక 4 యాలకులు వేసాను. మనం బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దీంట్లో కలిపేద్దాం. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంక మీద వీడియోస్ రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. పాల తాలికలు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద మరో బౌల్ పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను. 1 గుప్పెడు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్లు కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసేసి పాల తాలికల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన పాల తాలికలు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. மறக்காம சர்ப்ரைஸ் பண்ணுங்க.